హాయ్ గైస్, మీకైతే ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. పండుగప్ప పట్టుకోవడానికి అసలు మా ఊళ్ళో ఎటువంటి ఎర్రనైతే కనుక గోదావరిలో వేటాడ పడతారో ఇప్పుడు అది మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు వాటర్లో కనపడుతుంది కదా, మీకు బ్లాక్ కలర్లో మిడిల్లో అక్కడే కవల చేప మొత్తం ఏంటంటే పైన కొట్టుకుంటుంది. సో ఈ కవల చేపను పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న పిస్కోలు ఉంటాయి కదా, దాంట్లో బ్రతికిస్తారు. సో ఆ బ్రతికుండగానే ఆ చేపని ఏంటంటే వీళ్ళు పండుగప్పలు ఎక్కడైతే పడతాయో ఆ ఏరియాకి వెళ్ళి ఈ కవల చేపను అయితే వాడతారండి. దగ్గరికి వీళ్ళు 500 నుంచి 600 కమ్ములు ఎడితే కానీ 2-3 చేపలు అయితే పడడం. అలాగా రోజుకి 10 మంది 15 మంది వెళ్తారు కాబట్టి మన యానం వేలంపాట్లోకి చేపలు ఎప్పుడు లైవ్ వస్తాయి. సో మీకు కూడా చాలామంది ఇంకోటి ఏంటంటే, అన్న మీ స్పాట్ ఎక్కడన్నా చెప్పండి, మేము వచ్చి ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడంటే 10-15 మంది వెళ్ళడం వల్ల మీకు వీడియోలో అన్ని చేపలు అయితే కనపడుతున్నాయండి. ఒక్కొక్కసారి ఒకరికి అయితే కానీ చేపలు కూడా పడవు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ కవర్లో దొరకనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, చెరువులో అయితే రీలు అయితే దొరుకుతాయి కదా, ఆ రీల్ని కొనుక్కుని వాళ్ళైతే వేటకెళ్తారు. సో దానికైతే 3 నుంచి 4 వేలు కూడా అవుతుంది. దాంతోపాటు డీజిల్ ఖర్చు కూడా అవుతుందండి. ఇది మ్యాటర్. పండుగప్పనే పట్టుకోవడానికి వీళ్ళు వాడే ఎర్ర అయితే ఇదేనండి, కవల చేప. కనపడుతున్నాయి కదా, ఇది వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ దొరికినప్పుడే వేట అయితే కుదురుతుంది. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.